అసలు విషయం చెప్పట్లేదు. కాదు, వాళ్ళ వల్ల దెబ్బ తిన్నారా, దెబ్బ తీశారా దాని గురించి ఒక కన్ఫ్యూజన్ ఉందన్న. అంటే వాళ్ళ వలన సినిమా తొక్కేదలుచుకుంటే మరి వాళ్ళ రాజ సినిమాలు కూడా వాళ్ళ యాక్టింగ్ కూడా చాలా ఫ్లాప్ అయినాయి కదా. అదే నాకు డౌటు. మీరు ఇంకా వాళ్ళంటే భయంతోనే ఉన్నట్టున్నారు. ఎందుకంటే నేను చేసిన ఇంటర్వ్యూలో మీరు చాలాసార్లు చెప్పారు పవన్ కళ్యాణ్ మంచోడు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు చెడగొడుతున్నాడు అని. చిరంజీవి చాలా పెద్ద మనిషి అన్నారు. అది దాటి వచ్చినాక పవన్ కళ్యాణ్ను ఏకిపారేశారు, అమనాబూతులు తిట్టారు, చిరంజీవిని కూడా తిట్టారు. ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా ఆశ ఉందా? వాళ్ళ జోలికి బహిరంగంగా వెళ్ళకుంటే ఇంకా ఏమైనా వస్తాయి? ఆ సీరియల్స్లో అయినా వేషాలు ఉన్నాయి, అవి కూడా లేకుండా చేస్తారని ఓపెన్గా చెప్పాలి మీరు. ఓపెన్ చెప్తాను. వాడి తిట్ట వీడి తిట్టే అన్నారు కదా. చిరంజీవి గురించి మాట్లాడదాం. ఫస్ట్ చిరంజీవి గారు, నేను అడగల ఆయన ఎమ్మెల్యే టికెట్ కనుక్కోండి. నేను ఎవరిని అడగల. చివరికి జగనన్న నా పంపించాడు, మురళికి ఏం కావాలి అడగండి, ఎమ్మెల్యేనా ఎమ్మెల్సీనా రాజ్యసభ ఏం కావాలి, మా ఇంటికి వచ్చారు ఇద్దరు. ఇప్పుడు ఉన్నారు సీఎం ఆఫీసులో. అన్నా నాకు పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుందన్న వాటికి, ఆ సినిమాలంటే కొద్దిగా ఇష్టం అన్నా, అన్నకి సర్వీస్ చేస్తా, అన్న నాకు ఇష్టం కాబట్టి అన్నాం. అలాగే చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కలుసుకున్నాం. మా సినిమా వాడు సినిమా కుటుంబీకుడు చేశాను. నేను అడగల. మీరు చిరంజీవిని అడగొచ్చు, ఇప్పుడు అడగొచ్చు కదా, ఈజీగా అడగొచ్చు. మీరు వెళ్ళిపోయి అడిగితే నేను డబ్బింగ్ చెబుతుంటే కింద మావిడ ఫోన్ చేసింది, ఏమండి ఇది మీ కిందగా ఇది వస్తుంది స్క్రోలింగు, పోసానికి కృష్ణమురళి చిల్లర రూపేట రాసి ఉంది, అది మనం అడగలేదే, కాదే పొరపాటు, నీ పేరే పోసానికి కృష్ణమురళి ఇక్కడే ఉన్నాడు అని నవ్వి అంటే ఆయన వెంటనే ఆ ఫామ్ బీ ఫామ్ పంపించాడు. వచ్చి మురళి నువ్వు చిల్లరూపేట వెళ్ళు, మనకి 220 వస్తాయి, మనం గెలుస్తున్నాం, మనదే రూలింగ్, అట్లా వెస్ట్ బెంగాల్ లాగా అందులో 4 టర్మ్స్ మనమే ఉంటాం. సరే థ్యాంక్ యూ. ఒక అడ్వైజ్ చేసి ఆయనకి, అన్న నాయకుడిని అని అనకండి, సేవకుడు అని పెడదాం అని చెప్పారు. అయిపోయింది. నేను ఎవరిని తీసుకొచ్చాను తెలుసా? కన్నబాబు తెలుసా నా రమేష్ మీకు? కన్నబాబు నా మిత్రుడు, ఈనాడులో పనిచేస్తే నేను చెప్పాను, అన్న ఆ కన్నబాబు కొద్దిగా పొలిటికల్ పరిజ్ఞానం ఉంది, అన్నీ అవి రాస్తుంటాడు, అందుకని మీ సామాజిక వర్గమే తీసుకెళ్ళి కొద్దిగా రాయించుకోండి అన్న, మేము అవైలబుల్గా ఉన్నాం కదా అన్న. వెంటనే పిలిపించుకున్నాడు చిరంజీవి గారు. ఆయన పక్కనే కూర్చోబెట్టినప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాడు, అతనితో ఉన్నాడు. అంటే శ్రీకాంత్ ఆర్టిస్ట్గా తెలుసు కదా, మీరు కనుక్కోవచ్చు. అప్పుడు ఏమైపోయిందంటే టిక్కెట్లు కొన్ని అమ్ముకుంటున్నారు అని మాకు తెలిసింది. నాకు శ్రీకాంత్ ఫ్రెండ్ ఉన్నాడు శ్రీనివాస్ గారని, ఆయన ఎమ్మెల్యేను ఎంపీ అడుగుతుంటే మీరు 2 ఇస్తున్నారండి, పక్కవాడు 3 ఇస్తున్నారని చెప్పి అరవింద్ గారు అడిగారంట. అంటే నన్ను అడిగాడు. నన్ను రూపాయి అడగలేదండి, నాకు మామూలుగా ఇచ్చారు, రూపాయి కూడా అడగలేదు, పోసాని అసెంబ్లీలో ఉంటే 10 మంది సమాధానం చెప్పగలడు అని నా మీద ప్రేమతోనే ఇచ్చారు అన్నాం. అయిపోయింది. ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత చిలకలూరుపేటలో మీరు అన్నారే తిట్టారండి. చిలకలూరుపేటలో ఏమన్నారు, ఒక మాజీ అప్పుడు మురుసు లేరు కదా, మురుసు గారి భార్య 15 మంది కూర్చుంటే నేను పక్క పురుషోత్తం పట్టణం తెలుసు కదా మీకు, చిలకలూరుపేటలో అంతా కాపులు ఉంటారు ఎక్కువ, వాళ్ళు నా పక్క నుండి నడుచుకుంటూ వెళ్ళి అమ్మ నాకు ఓట్లేరా అంటే, కృష్ణమురళి నువ్వు మంచోడివే, ఎందుకంటే పక్కనే ఉంది కదా ఆ ఊళ్ళో మీ నాన్న పేరు 1,50,000 ఇచ్చేసి ఎప్పుడో డయాస్ కట్టించావు, నువ్వు ఇష్టమే కానీ నీ కోట ఏమయ్యా, ఎందుకు ఇవ్వమ్మా అన్న. నువ్వు కాపుల్లో నుంచున్నావయ్యా, ఎందుకంటే ఇగో మెసేజ్ వచ్చింది, ఏమైందంటే అమ్మ కాపులు రౌడీలు గుండాలు, కాపులు కోటైతే మన కమ్మాళ్ళను బతకనీరు, మన కాపులకు వేయొద్దు, కమ్మాళ్ళకి వేసుకుందాం అని చెప్పారయ్యా. ఇది వింటే అన్న ఎవరికి తిట్టులు రావన్నా, నా పక్కన దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ కాపు కుర్రోళ్ళు, కానీ పాపం నా ముఖం చూసి అయినా నమస్కారం పెట్టి నేనే వాళ్ళకి ఏమనలేక, అమ్మ మరి టీ అన్ని ఇస్తావా నాకు అన్న. టీ అయితే ఎందుకు ఇవ్వం, అందరు టీ ఇచ్చి పంపించారు. మీకు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పోసానికి ఇష్టమురళిని తిట్టలేదు, మేమైతే వినలేదు, కానీ మీరు మాత్రం ఆయన్ని తిట్టకుండా తిట్టారు. ఏం తిట్టారో విందామా ఒకసారి? ఓ మాట చెప్తా విను, నేను చెప్పింది కూడా విను, అది కూడా చెప్పమంటావా? చెప్తాను నేను. నువ్వు అన్నావు కదా తిట్టాడు, పవన్ కళ్యాణ్ చాలా మంచివాడు, పోసానికి ఒళ్ళు బలిసి
విమర్శించాడు అన్నా కదా చెప్తాను. అనలేదు, అలా అనలేదు. ఇది మీ అందరి ముందు ఆయన చెప్తున్నా. మిమ్మల్ని తిట్టింది జనం మేము మొత్తం ఎప్పుడు చూడాలి. ఆయన మిమ్మల్ని తిట్టింది మేము ఎప్పుడు వినలేదు. అది చెప్తాను నువ్వు, మరి వినాలి నువ్వు. లెట్ మీ టాక్. జనం మొత్తం వినండి. ఓ సినిమా వచ్చింది ఆయనది, గుర్రం మీద వెళ్తాడు. తెలుసు ఏ సినిమా అన్నది? పోలీసు డ్రెస్ వేసుకొని గబ్బర్ సింగ్. గబ్బర్ సింగ్ పార్ట్ 2 షూటింగ్ జరుగుతుంది. అప్పుడు ఈ ఎలక్షన్లో తిరుగుతున్నాడు ఆయన తెలియదు, అప్పుడే పార్టీలు వచ్చినాయేమో. అయితే నేను ఎప్పుడు చూడండి, మీరు ఎంక్వైరీ చేసుకోండి, ఈ ఇండస్ట్రీలో మార్నింగ్ 9కి వస్తా, ఈవినింగ్ 6, 6:05కి వెళ్ళిపోతా. ఇది నా కండిషన్. ఎవరందరూ చెప్తారు టైంకి లేదా 2 అంటే 2 to 9 అంతవరకు వస్తా. అంతప్పుడు నైట్లు నేను చేయను, ఎందుకంటే నైట్లు చేస్తే నాకు ఇష్టం ఉండదు. ఈయన 9 to 6 తీసుకున్నారు ఈ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా. దానికి సుబ్రహ్మణ్యం ఇప్పుడు ఉన్నాడు, మీకు కావాలంటే మీకు మాట్లాడతాడు, మీతో నేను మాట్లాడిపిస్తా ఇక్కడ పిలిపించి. అతను ఇంకొతను కో డైరెక్టరు. అన్న మరి కొంచెం మీరు 9 to 6 తర్వాత మళ్ళీ ఒక 2 గంటలు ఉండాలన్నా, మీరు 9 to ఉండాలన్న నైట్ అంటే, అయ్యో నైట్ నేను పగలల్లా పనిచేసి రాత్రికి ఇంటో పెళ్ళాం బిడ్డలు ఉన్నారే, నేను రావనన్న. కాదన్నా కొద్ది ఒకసారి అంటే, సరే పవన్ కళ్యాణ్ సినిమా కదా, ఓ పని చేస్తాను, 7 to 9 వరకు ఉంటా. మధ్యలో అయిపోయింది కాబట్టి 4ంటికి ఇంటికి వెళ్ళిపోయి వచ్చి మళ్ళా వస్తా. 7 నుండి 9 వరకు ఉంటా. చాలన్నా, చాలు, 7 to 9 ఓకే అయిపోయింది. వెళ్ళా 6:30కే వెళ్ళా, కూర్చున్నా. 6:30 ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది ఓ పెద్ద, అందులో పెళ్లి ఫంక్షన్లు చేస్తారన్న పెద్దది, అక్కడ ఉన్నాం. సాంగ్ అంట. 6:30కి వచ్చా కరెక్ట్గా. 6:30, 7 అవలా, 7:30 అవలా, 8 అవలా. సుబ్రహ్మణ్యం పిలిచా, ఆ కోడేటర్ని పిలిచా, ఏమయ్యా 7 to 9 అన్నావు, నేను వెళ్ళాలి, నా వైఫ్కి ఇంటో బాల. అప్పుడు ఆపరేషన్ అయిందన్న, ఇక స్టార్ హాస్పిటల్ కోసారు. ఇట్లా చాలా తగ్గి లక్కీగా బతికింది నా భార్య. ఉంటే నేను ఉండలే, ఇంటికి వెళ్ళాలయ్యా అంటే, అయినా వెయిట్ చేస్తున్నా అంటే, వచ్చేస్తాను సార్, హీరో గారు వచ్చేస్తున్నారు సార్. ఇంకా ఆయన 7 to 9 అనుకున్నప్పుడు ఆయన 6:30కి రావాలి. పవన్ కళ్యాణ్ హీరో కదా, రాలా. 7 రాలా, 7:30 రాలా, 8 రాలా, 8:30 రాలా. ఎవరు? మీరు చెప్పిన చాలా ఉత్తమమైన పవన్ కళ్యాణ్ గురించి చెప్తున్నా. అయిపోయింది కదా. 9 రాలా, 9:05 ఉన్నా. ఇద్దరిని పిలిచా, సుబ్రహ్మణ్యం గారు ఈ టైం ఇచ్చా, 6:30 నుంచి 9:05 దాకా మీరు ఇచ్చారండి, ఇక మీ ఇష్టం, మీరు వెళ్ళిపోండి, మిమ్మల్ని ఆపే లేదు కదా, థ్యాంక్ యూ అని కారికి వెళ్ళిపోయా. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తింటున్నా. నా భార్య బిడ్డల సాక్షిగా చెప్తున్నా ఈ మాటలు. 10ంటికి అన్నం తింటున్నా, 10:15కి డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ ఫోన్ చేశాడు నా ఫోన్కి. ఎవరు? నేను పవన్ కళ్యాణ్ అండి. ఏంటి పవన్ కళ్యాణ్ అన్న, మేము పిచ్చోళ్ళమా, మేము ఎర్రోళ్ళమా, ఎట్టాళ్తారు మీరు సినిమా షూటింగ్ వదిలిపెట్టి? రావడంతో ఇదే వెరడు ఫోన్లోను. ఒక్క రెండో మాటకే నా పిచ్చెక్కింది. కానీ ఒక నిమిషం ఉన్నా, ఏమనుకున్నా, ఎందుకు వెళ్తారు మీరు షూటింగ్ అయితే? మేము పిచ్చోళ్ళు అనుకున్నారా? ఆపోయ్, పవన్ కళ్యాణ్ ఆపో, పిచ్చి వాగుడు వాగమాక. నువ్వు ఇష్టమైతే వెళ్ళిపోతావా? 7 ఎందురాలా నువ్వు ఏడాడు తిరిగి వచ్చేసి నీ పార్టీకి ఆఫీలు తీసుకొని ఇప్పుడు నన్ను నీకోసం 9, 10 మిడ్ నైట్ లాగా నా పెళ్ళాం పెట్టి ఉన్నారు. మిడ్ నైట్ తిరగాలి నీకోసం. ఎందురాలా నువ్వు? 7 to 9 డేట్ ఇచ్చాను, టైం ఇచ్చాను, ఎందుకురా? నాకు ఒంటో బాలని చెప్పలేదా? నా వైపు ఒంటో బాలని చెప్పలేదా? ఎట్టడుతున్నా ఫోన్ చేసి పిచ్చెక్కిందా అన్న. ఒక్క నిమిషం ఆ సైలెంట్ ఉంది మధ్యలో. ఇది వాస్తవం అన్న, ఇవన్నీ మీకు తెలియవు. అయితే ఏమన్నారంటే, సార్ నాకు తెలియదు సార్, ఈ వెధవలు నాకు చెప్పలేదు సార్, ఇట్లా మీ ప్రాబ్లం ఉందని. కనుక్కో, అడుగు, నీకేమైనా డౌట్ ఉంటే పొద్దున్నే మా ఇంటికి రా, తీయిస్తా, మా కుటుంబాన్ని పరిచయం చేస్తా. డెఫినెట్గా వస్తాను సార్ అని ఫోన్ పెట్టేశాడు. ఇందులో నా వైరం చెప్పు రమేష్.